బీఆర్ఎస్ పార్టీ ఆయన ఈ రోజు ఓట్లు అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయి 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క రోజైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడా? అసెంబ్లీకి వచ్చాడా? మన కష్టాల గురించి, మన ఇబ్బందుల గురించి ఏ రోజైనా కేసీఆర్ మాట్లాడా? ఆ పార్టీ ఇక్కడ లేదు, ఢిల్లీలో లేదు. బీఆర్ఎస్ పార్టీ ఓటిస్తే మూసీల వేసినట్టే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ దగ్గరికి వెళ్లారు, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళు. రేపు ఎమ్మెల్యే గెలిచినా ఉండినా ఊడినా మన జూబ్లీహిల్స్ కానీ తెలంగాణకు వచ్చే లాభం లేదు. అయ్యా కేసీఆర్, నువ్వు ఓట్లు అడిగే ముందు ఒక్కరోజు బోరుబండకి రాయ్యా, 1 గంట సేపు, 2 కిలోమీటర్లు ఆ గుంతలు పడినటువంటి రోడ్లలో, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి ఆ బస్తీలలో 2 కిలోమీటర్లు పాదయాత్ర చేయిస్తారు కేసీఆర్. ఆ తర్వాత నేను ఓట్లు అడగాల్సిందే కోరుతా ఉన్నాను. ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు మిస్టర్ కేసీఆర్? 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ కొడుకు హైదరాబాద్ మంత్రిగా ఉన్నాడు, మీ ఇల్లు జూబ్లీహిల్స్ కూతవేట దూరంలో ఉంది. ఎంత వివక్షత జూబ్లీహిల్స్ పట్ల, ఎంత నిర్లక్ష్యం జూబ్లీహిల్స్ పట్ల. ఎందుకు వెనుకబడింది జూబ్లీహిల్స్? వెనుకబడేలే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ను వెనుక పడేశారు. వెనుక పడేశారు 2 పార్టీలు కలిసి. అందుకే ఈరోజు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మూసీలు వేసినట్టే, మునిగిపోయినట్టే.